నమస్తే వెల్కమ్ టు డైట్ మెనూ ఈ వారం అంతా కూడా మనం కార్డియాక్ డిసీజెస్ అండ్ డిజార్డర్స్ గురించి అదేనండి గుండె జబ్బులు అవి రాకుండా ఉండాలంటే ముందు నుంచి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలంటే విషయాల గురించి చాలా వరకు డిస్కస్ చేసుకున్నాం. మరి ఇవాళ లాస్ట్ డేకి వచ్చేసాం కాబట్టి ఒక్కసారి అన్ని గుర్తు చేసుకుంటూ ఇంకా మిస్ అవుట్ చేసిన పాయింట్స్ అన్ని కూడా మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. మరి పిలిచేద్దామా రవ్లీని? లెట్స్ వెల్కమ్ అవర్ న్యూట్రిషనిస్ట్ రవ్లీ. హాయ్ రవ్లీ. హలో రమ్య. సో ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ వీక్లో లాస్ట్ డేకి వచ్చేసాం కాబట్టి మనం ఈ వీక్ మొత్తం కూడా మనం రకరకాల హార్ట్ డిసీజెస్ గురించి డిజార్డర్స్ గురించి మనం డిస్కస్ చేసాము, దేనివల్ల వస్తుంది ఏంటి అని. ఒక్కసారి నువ్వు ఏజ్ గ్రూప్ ఇంకా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా ఒకసారి చెప్పావనుకో మనం గుర్తుపెట్టుకోవచ్చు. షూర్ రమ్య. యాక్చువల్లీ కార్డియాక్ డిసార్డర్ ఇది అంటే స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్లోనే వస్తుంది అని చెప్పేసి ఇప్పుడున్న మన కండిషన్లో ఏం లేదు. ఇంతకుముందు అయితే లైక్ 35 తర్వాత ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందని చెప్పేసి అనుకునే వాళ్ళము. కానీ ఇప్పుడున్న సైకలాజికల్ కండిషన్స్ కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిసార్డర్ వల్ల ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఏ డిసీజ్ అయినా రావచ్చు. అంటే డిసీజ్కి తగ్గట్టు మనం ఏజ్ గ్రూప్ని అయితే కేటగరైజ్ చేసుకోలేము. చాలా మందిలో ఎర్లీ 30sలో చూస్తున్నాం అనమాట. అండ్ ఇంతకుముందు మాత్రం లైక్ 35-40s ఉన్న వాళ్ళకి ఉంటాయి కదా, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న మేల్స్కి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుండే అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళము. అండ్ దాని తర్వాత లైక్ మెనోపోజ్ దాటిన ఉమెన్కి మాత్రం మెనోపోజ్ తర్వాత వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ 70 ఏజ్ గ్రూప్లో మాత్రం మేల్ ఫీమేల్ అంటూ తేడా లేకుండా ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఒబీస్ కండిషన్ వల్ల, సెడెంటరీ మూడ్ వల్ల, ఎక్కువ స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లు ఉండడం వల్ల, అండ్ బాడీలో లైక్ సెడెంటరీ మూడ్ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల, వీటి వల్ల ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే ఈ డిసార్డర్ రావచ్చు. అవును, ఎందుకంటే మనం అనుకున్నట్టు సో ఇవన్నీ కూడా పాటించినా కూడా మనకు అప్పటికీ వచ్చే అవకాశం ఉంటుంది. దేనికంటే మనం తీసుకున్న స్ట్రెస్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్ట్రెస్గా ఉంటే కూడా మనం యూజువల్గా ఇప్పుడు ఇవాళ అందరూ చాలా వర్కహాలిక్గా చాలా టూ మచ్గా వర్క్ చేయడము, లేకపోతే ఓవర్ నైట్ కూడా అలానే కూర్చుని పడుకోకుండా ప్రాపర్ స్లీప్ టైం లేకుండా అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో చాలా అది డిప్రెషన్కి కూడా లీడ్ చేస్తుంది. సో దానివల్ల కూడా మనకి సడన్గా కార్డియాక్ అరెస్ట్ అని ఈ మధ్య ఎక్కువగా చాలా మంది ఎర్లీ 30sలో ఉన్న వాళ్ళలో కూడా మనం చాలా వింటూ ఉన్నాం కదా. అందుకని చెప్పి మనం డైట్ యాక్టివిటీ ఇవన్నీ ఎలాగో అన్నిటికీ బేసిక్ ఉండాలి. సో దాంతోపాటు స్ట్రెస్ కూడా మనం కంట్రోల్ చేసుకోగలిగితే చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు, చాలా ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు కదా. సో అయితే మనం ఇంకా డిస్కస్ చేసుకుందాము. మరి ఇవాళ ఏ రెసిపీతో స్టార్ట్ చేద్దాం? యాక్చువల్లీ ఇవాళ మనము లైక్ నార్మల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ వెజ్ రైస్ అంటే ఆయిల్ అవన్నీ యాడ్ చేసి కుక్ చేసుకుంటాము. సో కంప్లీట్గా ఆయిల్ లేకుండా మనం వెజ్ బ్రౌన్ రైస్ చేసుకుంటున్నాం. ఓకే, అంటే మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్ అనుకోవచ్చా? మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్. ఓకే, సో మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్ చేసుకోబోతున్నామండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన సోయా బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, బాదం, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు. మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఫస్ట్ కుక్కరే పెట్టుకోవాలి. ఇంకా అంతేనా? ఇంకా మనం ఇంకా ఆయిల్ అవి ఏం యూజ్ చేయట్లేదు అనుకున్నాం కాబట్టి. ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకునే బ్రౌన్ రైస్ వేసుకుంటున్నాం రమ్య. నెక్స్ట్ బీన్, క్యాప్సికమ్ ముక్కలు, ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న సోయా గింజలు, మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, నెక్స్ట్ బాదం కూడా. వీటితో పాటు కొద్దిగా సాల్ట్ యాడ్. సో నాకు ఎక్కువగా ఫైబర్ కనిపిస్తుంది దీంట్లో, ఫైబర్ రిచ్ ఫుడ్ లా అనిపిస్తుంది. దానికోసం అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, ఇందులో వాటర్ యాడ్ చేసేసుకుందాం రమ్య. బ్రౌన్ రైస్ ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అవుతుంది. అవును, మామూలుగా ఇప్పుడు ఇలాంటి బ్రౌన్ రైస్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా నానబెట్టుకోవాలి, మనకు తెలిసిందే. ఇలా కాకుండా మనకి డైరెక్ట్గా బ్రౌన్ రైస్లోనే బ్రౌన్ రైస్లో బాస్మతి దొరుకుతుందండి. బాస్మతి తీసుకున్నట్టయితే మనం ఇమ్మీడియట్గానే కుక్ చేసుకోవచ్చు, దాన్ని అయితే నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. సో అలా అయితే మనకి ఇన్స్టెంట్గా అవుతుంది. ఇలాంటి వెజిటేబుల్ రైస్ లేదా ఇంకేదైనా డిఫరెంట్గా చేసుకోవాలన్నప్పుడు ఆ బాస్మతి రైస్తో కుక్ చేసుకుంటే సింపుల్గా ఈజీగా అవుతుంది, ఇంకా టేస్టీగా. ఓకే, ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఓకే, అయితే మనం తీసుకోకూడని ఫుడ్లో మనకు చాలా విషయాలు తెలుసు.
అంటే మనం రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి, ఎక్కువగా తీసుకోకూడదు ఒకటి, ఇంకా ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, అండ్ ఎక్కువ డెన్స్ క్యాలరీ ఉన్న ఫుడ్స్ ఉంటాయి కదా, అవంటే వెయిట్ పుట్ ఆన్ అయ్యే ఫుడ్స్ ఉంటాయి కదా, అవి అవాయిడ్ చేయాలి. ఈవెన్ రిఫైన్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఎక్కువ ఫుడ్ కలర్స్ అలాంటివి అంటే అట్రాక్టివ్గా కనిపించడానికి వేస్తూ ఉంటారు కదా, అవును, అలాంటి ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. డైలీ ఒక చిన్న పీస్ జింజర్ తీసుకుంటే, అల్లం ముక్క తీసుకుంటే కూడా చాలా మంచిది. అల్లం ముక్క తీసుకున్న వాళ్ళకి కార్డియాక్ డిసార్డర్ వచ్చే ఛాన్స్ రిస్క్ మనం తగ్గిస్తున్నట్లు, చాలా వరకు తగ్గిస్తున్నట్లు. అండ్ అందులో ఇమ్యూనిటీ పవర్ పెంచే కెపాసిటీ కూడా ఉంటుంది. ఈవెన్ డైజెషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది. దాంతోపాటు వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. సో అండ్ ఈవెన్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా రెగ్యులర్గా తీసుకుంటే అందులో హైపోకొలెస్ట్రామిక్ ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల బాడీలో కొలెస్ట్రాల్ సింథసిస్ అవ్వకుండా ఆపుతుందన్నమాట. దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ అయ్యి మన డిసార్డర్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాము. అండ్ ఫిష్ ఎక్కువ తీసుకున్నా, చికెన్ మాత్రం మోడరేట్గా తీసుకోవాలి. రెడ్ మీట్, బీఫ్, పోక్ ఇవన్నీ, మటన్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా బెటర్. సో చాలా వరకు మనం ఫుడ్ అవాయిడ్ చేయాల్సినవే ఉన్నాయి. అంటే కొంతమంది ఏంటంటే అవాయిడ్ చేయమంటే ఎప్పుడో ఒకసారి అకేషనల్లీ ఎప్పుడన్నా తీసుకుంటే తీసుకొచ్చాం, కానీ కొంతమందికి ఇంకా అదే పనిగా ఉంటుంది. మ్యాక్సిమం ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, లేకపోతే బయట ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం, అంటే ఇంట్లో బోర్ కొట్టి మేము బయట తింటున్నాం అని చెప్పి ఫ్యాషన్గా చెప్పడం, ఇలాంటివి కాకుండా వచ్చి ఇంట్లో నచ్చకపోతే నచ్చేలాగా మనం ఇప్పుడు డిఫరెంట్ రెసిపీస్ చెప్పుకుంటున్నాం కాబట్టి అలా ప్రిపేర్ చేసుకుని హోమ్ ఫుడ్ తీసుకుంటే డెఫినెట్గా బెటర్. సో మనం అలా కలర్ఫుల్ ఫుడ్కి అట్రాక్ట్ అయిపోయి తింటే చాలా ప్రాబ్లమ్స్ కూడా మనం అట్రాక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. కాబట్టి అలా ఉండాలి. అండ్ తను చెప్పినట్టు మనం పీస్ఫుల్గా ఒకటి ఉండాలి. అండ్ డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ దేనికోసమైనా, అంతే కదా రవ్లీ? 45 minutes అన్నా ఉండాలి కదా డైలీ వాకింగ్. అట్లీస్ట్ 45 minutes మెయింటైన్ చేయమని చెప్తారు. అందుకని నీకు 1.5 hours అంటే లైక్ మోడరేట్ యాక్టివిటీ అయితే 1.5 hours వరకు చేసుకునే సరిపోతుంది. అంటే లైక్ కాసేపు మెడిటేషన్ కానీ, కాసేపు వాకింగ్, సూర్య నమస్కారం ఇట్లా అన్ని. అండ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది అన్నిటికంటే. అలా అంటే నార్మల్గా రెగ్యులర్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి కార్డియాక్ డిసార్డర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా. అండ్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఏజ్ పెరిగిపోతుంది కాబట్టి మాకు ఇంకా అవసరం లేదు, మేమేం చేయక్కర్లేదు, ఇప్పుడు ఎందుకు ఇంకా వాకింగ్లు అవి అనుకుంటారు. అలా ఏజ్కి, వాకింగ్కి, యాక్టివిటీకి అసలు దేనికి సంబంధం లేదు. ఎందుకంటే మనకి రోగాలకు కూడా సంబంధం లేదు కదా, ఏజ్కైనా వస్తున్నాయి. కాబట్టి మనం అన్ని ఏజెస్లో కూడా ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అంతే కదా రవ్లీ? అవునండి, ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు లైక్ డిసీజ్ కండిషన్కి చాలా ప్రోన్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు వాళ్ళ డైజెస్టివ్ హెల్త్ కూడా ప్రాపర్గా ఉండదు. న్యూట్రిషనల్ అబ్జార్ప్షన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. న్యూట్రియంట్స్ ప్రాపర్గా అబ్జర్వ్ అవ్వదు. అండ్ అట్లా అని చెప్పేసి మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వరు. అండ్ ఏజ్ పెరిగే కొద్దీ కావింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్నపిల్లల లైక్ ఇది కావాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది. అవును, ఫుడ్ కావింగ్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా మంది లైక్ రిటైర్మెంట్ తర్వాత లైక్ ఇంట్లో ఖాళీగా ఉంటారు కాబట్టి ఆ టైంలో ఎక్కువ స్నాక్ ఐటమ్స్, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడానికి అలవాటు పడిపోయి ఉంటారు. అలా కాకుండా కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకొని దాంతోపాటు కొద్దిగా ఒక 1/2 hour to 45 minutes అయినా సరే మినిమం వాక్ చేయడం, లేకుంటే ఉన్న దగ్గర ప్రాణాయామ ఇలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవడం, అవన్నీ చేసుకుంటే చాలా బెటర్. సో రవలి చెప్పింది కదండి, అందుకే చక్కగా మనం పొద్దున్నే లేచి ఒక 45 minutes వాకింగ్ అది చేసి కాసేపు యోగా, మెడిటేషన్ అన్ని చేస్తే హ్యాపీగా స్ట్రెస్ నుంచి బయటపడిపోవచ్చు అండ్ హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. ఇంకా డిస్కస్ చేద్దాం, కానీ కుక్కర్ విజిల్స్ రావాలి కదా, ఒక 3 whistles వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. ఓకేనండి, ఇప్పటికి మనకి 2 whistles ఆల్రెడీ వచ్చేసాయి. ఇంకొక విజిల్ వస్తే మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, మనం ఆఫ్ చేసేసుకుందామా? యా రమ్య. సో ఆఫ్ చేసి మళ్ళీ ఇది కొంచెం ఒక 2 minutes అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి రైస్ రెడీ అయిపోతుంది. సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈలోపు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఏదైనా టిప్ కానీ ఏదైనా ఉంటే ఒకసారి చెప్పేసేది. జంక్ ఫుడ్ కాకుండా ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద డిపెండ్ అయ్యి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా బెటర్. అంటే ఈవెన్ వెయిట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, ఈవెన్ కార్డియాక్ డిసార్డర్స్ కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ మనం బేసిక్గా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, అంతేనా? అండ్ ఇప్పుడు మనం తీసుకునే రెసిపీలో కూడా లైక్ అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి, బీన్స్ వేసాము, వాటి వల్ల ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవును, బ్రౌన్ రైస్లో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేయమని చెప్తారు. సో అందుకని ఇది ఫైబర్ రిచ్ ఫుడ్. సో రెగ్యులర్గా మనము యాడ్ చేసుకోవచ్చు మన రెసిపీస్లో. కానీ వెజిటేబుల్స్ అన్ని మనం కర్రీలా అలా చేసుకోవడం కన్నా ఒకేసారి ఇలా మిక్స్ చేసుకున్నట్టయితే మనకి ఆయిల్ అది ఉండదు, టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, పిల్లలకు బాక్స్లో పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇన్ఫాక్ట్ అంటే లైక్ ఈవెన్ డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా బెటర్. డయాబెటీస్ ప్రాబ్లం లేకుండా బ్రౌన్ రైస్ కాకుండా కూడా నార్మల్ రైస్ తీసుకున్నా కూడా అందులో డైలీ కుక్ చేసేటప్పుడైనా సరే 2-3 వెజిటేబుల్స్ చాప్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనం ఈ కుక్కర్ మూత కూడా ఓపెన్ చేసేసుకోవచ్చేమో కదా? ఓకే, వావ్,
మనం సర్వ్ చేసేసుకుందాము. ఓకే. రమ్య, మన మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా ఉంది మన అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసేసరికి. మరి మిక్స్డ్ వెజిటేబుల్ బ్రౌన్ రైస్కి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బ్రౌన్ రైస్, నానబెట్టిన సోయా బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మొక్కజొన్న గింజలు, బాదం, వెల్లుల్లి ముక్కలు, ఉప్పు. మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో నానబెట్టిన బ్రౌన్ రైస్, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నానబెట్టిన సోయా, మొక్కజొన్న గింజలు, క్యారెట్ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, బాదం, ఉప్పు, తగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దాన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్ రెడీ. మిక్స్డ్ వెజ్ బ్రౌన్ రైస్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో ఎప్పుడైనా మామూలుగా రైస్ అంటే కొంచెం వేడివేడి తినాలి, బ్రౌన్ రైస్ అయితే మరి, ఎందుకంటే ఉత్తిన అయితే చల్లగా అయిపోతే తినలేము. సో చూద్దాం. చాలా టేస్టీగా ఉంది. సో మనం దీంట్లో అల్లం కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి అల్లం ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. అండ్ అన్ని వెజిటేబుల్స్ అంటే యూజువల్గా మనం ఇవన్నీ విడివిడిగా తినము, మనం కార్న్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం ఫైబర్ ఎక్కువగా యాడ్ అయింది దీంట్లో కదా. దీంట్లో మనం ఇంకేదైనా యాడ్ చేసుకోవచ్చు కర్రీ, లేకపోతే దీంతోనే ఇలా డైరెక్ట్గా తినేసినా కూడా టేస్టీగానే అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అవలి. థ్యాంక్ యూ రమ్య. సో ఈ వీక్ మొత్తం కూడా నువ్వు కార్డియాక్ డిసీజెస్, అదే గుండె జబ్బు గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, మాకు చాలా అవగాహన వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రమ్య. సో చూసారు కదండి, ఈ వీక్ మొత్తం కూడా మనం గుండె జబ్బుల గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ, డైట్, ఇంకా స్ట్రెస్ గురించి చాలా దూరంగా ఉండడం అనేది డెఫినెట్గా చాలా అవసరం. మంచి రెసిపీస్ చేసుకున్నాం, అవన్నీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక టాపిక్తో బోల్డ్ అని రెసిపీస్తో కలుస్తాం. అంతవరకు దిస్ ఇస్ రమ్య రాఘవ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. బాయ్.